ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు కేటాయించారు. ఇందులో జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానం ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు కేటాయించారు. మూడో స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అలాగే నాలుగో స్థానంలో హోంమంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు నిలిచారు. చివరి స్థానాల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగానే మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో అయితే ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, రవికృష్ణ చెప్పండి. అంటే దీపిక, ఏదైతే ఈ మంత్రుల పనితీరు ముఖ్యంగా కూడా ఏదైతే దీపిక ఈ మంత్రుల పనితీరు, అదేవిధంగా కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఫైల్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో వాటినన్నింటినీ కూడా మదింపు చేసి ఎవరు ఫాస్ట్గా వర్క్ చేశారు, ఎవరు ఫైల్స్ని తొందరగా క్లియర్ చేశారు అన్న దాన్ని ప్రాతిపదికగా తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకింగ్కి సంబంధించి ప్రధానంగా కూడా మొట్టమొదటి స్థానంలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఉన్నారు. అలాగే వైద్య శాఖ మంత్రి అయినటువంటి ఎవరైతే సత్యకుమార్ యాదవ్ ఉన్నారో ఆయన రెండో స్థానంలో ఉండగా రెండో స్థానంలో వచ్చేసి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఉన్నారు. మూడో స్థానంలో వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. నాలుగో స్థానంకి వచ్చేసి ఇక ప్రధానంగా కూడా ఎవరైతే ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా వీళ్ళు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మంత్రులుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి పేషీకి వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ని అబ్జర్వ్ చేయటం, అదేవిధంగా కూడా వాటిని ఫాస్ట్గా క్లియరెన్స్ చేయటం, వాటిని ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ ఫైల్ క్లియరెన్స్ చేసినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని అయితే మాత్రం ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో అయితే మాత్రం వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకింగ్ సంబంధించి చివరి స్థానంలో మాత్రం కొల్లు రవీంద్ర, అలాగే అచ్చెన్నాయుడు, ఇక అలాగే దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడుతో పాటుగా కూడా ఇక ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేసు కూడా చివరి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివరించిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ పనితీరుని, వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పాడు. అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులు అయితే మాత్రం తప్పనిసరిగా కూడా ఫైల్ క్లియరెన్స్లో మాత్రం చాలా ఫాస్ట్గా వ్యవహరించాలి అని చెప్పాడు. అదే పనిగా కూడా పేషీకి వచ్చినటువంటి ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ చూడటంతో మాత్రం ఎటువంటి అలసత్వం ఉండకూడదు. వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కూడా క్లియర్ చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడు ఏపీకి సంబంధించి ప్రధానంగా కూడా వచ్చేటువంటి ఏదైతే ఆ ఫైల్స్ అనేది వివిధ శాఖలకి వచ్చేటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్కి సంబంధించి ఫైల్స్ ఫాస్ట్గా మూవ్ అయినప్పుడే వివిధ రాష్ట్రాల నుంచి కానివ్వండి, అదేవిధంగా కూడా పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంత్రులంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఆయన అయితే మాత్రం ఈ రోజైతే మాత్రం మంత్రులకు సంబంధించి ఎవరైతే హైయెస్ట్గా ఉన్నారో తర్వాత లిస్ట్గా ఉన్నారో అవన్నీ కూడా తెలియజేస్తూ కూడా ఆయన అయితే మాత్రం ఇవాళ మంత్రులకి ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఎవరైతే రామానాయుడు ఉన్నారో ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన లాయల్టీగా కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక ఐటీ శాఖ మంత్రి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు కూడా తన ఏదైతే శాఖలు ఉన్నాయో శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ఇక వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్కి సంబంధించి సత్యకుమార్ యాదవ్ కూడా ప్రతి విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అంశాల్లో కానీ, డాక్టర్లకు సంబంధించిన అంశాల్లో కానీ ఆయన అయితే మాత్రం చాలా ఎప్పటికప్పుడు క్లియర్గా ఉంటున్నటువంటి పరిస్థితి. హోమ్ మినిస్టర్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకి అయితే మాత్రం 4th ర్యాంకు, ఇక 5th ర్యాంకులో మాత్రం ఇక నాదెండ్ల మనోహర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది.
ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని శాఖలకు సంబంధించి ఫాస్ట్గా కూడా ఫైల్ని మూవ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాల్లో మాత్రం కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి కొంత అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఆ ఫైల్స్కి సంబంధించి ఇన్పుట్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే ఫైనాన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం చాలా ఇది క్లియరెన్స్ ఉండాల్సినటువంటి నేపథ్యంలో వాటికైతే కొంత లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఫైల్స్ క్లియరెన్స్లో మాత్రం అంత పర్ఫెక్ట్గా లేడు అని చెప్తూ ఉన్నారు. ఇక కొల్లు రవీంద్ర కూడా తన ఫైల్స్కి సంబంధించి ఫైల్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంలో మాత్రం ఆయన అయితే మాత్రం కొంచెం డల్గా ఉన్నాడన్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పనితీరు మెరుగుపరుచుకోవాలని మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మంత్రులందరికీ చెప్పినట్లే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.